అడ్డగోలు వాగ్దానాలు. ఏం చేశారు? వరి ధాన్యం అట 2183 రూపాయలు ఉందట ప్రస్తుత ధర. వీళ్ళు ఏం చేస్తారు? కాంగ్రెస్ వాగ్దానం ఏంది? 2683 చేస్తామని చెప్పారు. మొక్కజొన్నలు నేను అంటా ఉన్నా, ఇవన్నీ ఈ మొక్కజొన్నలకు పెంచారు, కందులకు పెంచారు, సోయాబీన్లకు పెంచారు, పత్తికి పెంచారు, మిర్చికి పెంచారు, పసుపు పెంచారు, ఎర్రజొన్నకు పెంచారు, చెరుకు పెంచారు, జొన్నలకు పెంచారు, గిన్నిటి పెంచారు. అంటే దాదాపు 10 ఐటమ్స్ పెంచారు. నేనంట రైతులకు గిట్టుబాటు ధర రైతులే నియమించుకుంటారు, రైతులే పెట్టుకుంటారు. ఎస్, గతంలో ఉండే కదా రైతు కమిటీ ఒకటి ఉండే కదా. అటువంటి కమిటీలు మీరు అవుట్ అండ్ అవుట్ పార్టీలకు కాకుండా వేయండి, వేసి చూపియండి ఒకసారి. ఈ రైతులంటే యాదికి వచ్చిందండి, నేను ఒకసారి మీకు ఒక వీడియో చూపించాలి మీకు. ఇక అంటేనేమో అన్నాడు క్రాంతి అని అంటారు, కానీ క్రాంతి ఒట్టిగానే అన్నాను అన్నది కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నేను. రైట్, ఇక చూడు, ఇక ఇదేంటిదో తెలుసా? ఇది చూడు, వీడియో చూడు, చెప్తా. మొత్తం చూసినాక అర్థమవుతుంది. రైతు వేదిక, అర్థమైందా? ఇది రైతు వేదిక ఏంది? ముచ్చుపహాడ్ క్లస్టర్, జనగామ మండలం, నిర్మేట మండలం, జనగామ జిల్లాకు సంబంధించి ఇది వ్యవస్థ. ఇక ఇది బోరి ఎందుకంటే గిందుక 20-25 లక్షలు వెచ్చించి ప్రభుత్వ ఫండ్ను మొత్తం వినియోగించి కేసీఆర్ తీసుకొచ్చింది గిదాని కోసమా? అంటే ఉన్నదాన్ని కూడా సద్వినియోగం చేసుకునే పరిస్థితుల్లో లేమే అన్న బాధ వేస్తూ ఉంది. అంత డబ్బు అంతా వృధా, పైసలన్నీ వృధా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక అంటేనేమో అన్నమోనని. ఎందుకు అని అంటే ఆ కేసీఆర్ కట్టిన రైతు వేదిక మంచిగా ఉంటే కేసీఆర్కి పేరు పోతుంది. పేరు పోని మనవోని ఆయన మన అవి మా పైసలు, మా ప్రజల పైసలు, మేము కట్టిన పన్నులు, అంతే కదా. కేసీఆర్కి పేరు పోతుంది. కాళేశ్వరము ఒక మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఒక పిల్లర్ కూలిపోయింది, దాన్ని బాగా చేసినాం అనుకో, దాని నీళ్ళు నిన్ని అంత ప్రజలకు అంతా పొలాలకు బారినాయి, ప్రజల పొలాలకు అందరికి బారినాయి అనుకో, ఇది కేసీఆర్కి పోతుంది. అది అట్టనే ఉండాలి, అది కూలిపోవాలి, ఇంకా అమాంతం కూలాలి. మొత్తం కూలితే కేసీఆర్ని తిడతాం. 1,00,000 కోట్లు పెట్టిర్రు మీరే అంటారు కదా. 1,00,000 కోట్ల సొమ్మల్లా ఒట్టికిపోతూ ఉంటే కళ్ళొప్పలు ఇచ్చి ఎట్లా చూడబుద్ధి అవుతా ఉంది. మీ ఇల్లు గులగొడితే ఊకుట్రా? నేను అడుగుతున్నా, మీ ఇల్లు గులగొడితే మీ బాత్రూమ్ కూడా పర్యబడితే ఊకుట్రా? ఏమంటే పోయి మీరు బాగా చేయరు? ప్రజల సొమ్ముతో కట్టింది, అది బాగు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది, ముమ్మాటికి ఉంటుంది, 101% ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం పోని మళ్ళీ ప్రభుత్వం రాని, మీరేమైనా తీసుకురండి. ఇప్పుడు నేను ఈ మేనిఫెస్టో ఇదంతా కాదు. నేను ఇది చెప్పుకుంటా పోతే ఇక బాధనే. కానీ మనకు మేనిఫెస్టో ఇదంతా కానే కాదు. నేను ఒక్క విషయం అడుగుతా, మీరు చెప్పుర్రి చూసే మిత్రులారా, కాంగ్రెస్ మీద నాకు కోపం లేదు. మళ్ళీ ఒకసారి ఆలోచన చేయాలి మీరంతా. కాంగ్రెస్ పరిపాలనలో ఒక్క అభివృద్ధి పని చెప్పండి. ఒక్క అభివృద్ధిగా నేను బంద్ చేస్తేగా, హామీలు అవి కావు, ఒక్క అభివృద్ధి పని చెప్పండి. ఒక ఇన్వెస్టర్ను తీసుకొచ్చి గీడ ఇన్వెస్ట్ చేయించిందని చెప్పేసి 78 ఎంత అది 3,75,000 కోట్లు ఏమో తీసుకొచ్చారని చెప్పేసి ఆ ప్రచారాన్ని జరిగింది. దుద్దిల్ల శ్రీధర్బాబు గారు, రేవంత్ రెడ్డి గారు, ఇంకా ప్రముఖ బృందం అంతా పోయి తీసుకొచ్చారు. ఇన్వెస్టర్లను తీసుకొచ్చి ఆడ మన మాదాపూర్ హైటెక్ సిటీ కాంచలి మెట్రోకు ఆడ ఉప్పల్ నుంచి నాగోల్ దాకా వేసి ఇన్ని లక్షల కోట్లు మేము ఇన్వెస్టర్లను తీసుకొచ్చినాం, ఇన్ని ఎంఓఏలు జరిగినాయి అని. ఎంఓఏ లేదు, మన్ను లేదు, మశానం లేదు, అయిపోయి ఉదయిపోయి ఏం లేదు. ఒక అభివృద్ధి పని చెప్పండి. ఎస్, ఒక కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును మేము ఒకటి చిన్నపాటి ప్రాజెక్టు టేకప్ చేసినాం. అభివృద్ధి పని ఒక్కటి చెప్పండి, నేను వార్తలు కూడా బంద్ చేస్తా. లేదు, ఒక పెద్ద ఇన్నోవేషన్ మంచి అంశాన్ని తీసుకొచ్చినాం, దీనివల్ల ప్రజలకు అందరికీ న్యాయం జరుగుతుంది, అది చెప్పండి, నేను వార్తలు బంద్ చేస్తాను. లేదు, మేము సాల్వ్ చేసినాం, మేము హాస్పిటల్ కట్టినాం, ఉస్మానియా దవాఖానాస్ ఉంటే దవాఖానాను మేము కడుతున్నాం, చూపించండి, మేము బంద్ చేస్తాం. గవర్నమెంట్ స్కూల్ను మించి ఉన్న గవర్నమెంట్ స్కూల్ని బాగా చేయరు, ఇక మించి కూడా వద్దు, ఇక ఆ మాటలు పెద్దగా అయిపోతాయి. ఇక అంటే ఇది ప్రభుత్వాల లోపం. అంటే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అని అంటున్నావు క్రాంతి అని అంటే అన్ని ప్రభుత్వాలు అని అంటున్నాం మనం.
గత ప్రభుత్వం లోపం ఉంది, ఈ ప్రభుత్వం లోపం ఉంది, ఈ ప్రభుత్వం ఇంకెక్కువ ఉంది. కట్టిన రైతు వేదికలను మీరు స్పష్టంగా మీరు వినియోగించుకోలేకపోతా ఉన్నారే. మీరు గతంలో స్కూళ్ళు ఇబ్బంది ఉన్నాయి, అమ్మాయిలు వాష్రూమ్లు పోవాలంటే ఇబ్బంది ఉన్నది అని చెప్పేసి తెలంగాణ క్రాంతి దళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు పృథ్వీరాజ్, సంగంరెడ్డి పృథ్వీరాజ్, అప్పుడు ఆకునూరు మురళి మంచిగానే ఉండే, ఈయన ఇంకొంతమంది పెద్దలందరూ కలిసి ప్రతి స్కూల్కు పోయి విజిట్ చేసి అసలు ఈ ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఎట్లా మార్చాలా అన్న దాని మీద వాళ్ళు వర్కౌట్ చేసి ఓ రిపోర్ట్ ఇంత దొడ్డు బుక్కే తయారు చేశారు వాళ్ళు.